అందరికీ నమస్కారం. ఈ నెల 7వ తారీఖున స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అల్లూరి స్ఫూర్తి యాత్రను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క యాత్రలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారు ఆ టైంలో బ్రిటిష్ వారు వారిని ఎక్కడ కాల్చి చంపారు అనే ప్రాంతాలు లేదా వారి యొక్క సమాధి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలను కూడా ఈ యొక్క యాత్రలో భాగంగా వెళ్ళి సందర్శించడం జరుగుతుంది. ఇందులో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవిత చరిత్ర, వారు చేసిన ఒక స్వాతంత్ర పోరాటం స్ఫూర్తిదాయకంగా నేటి యువతరానికి, నేటి సమాజానికి తెలియజేసేయడమే ముఖ్య ఉద్దేశంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం యువమోర్చా ఆధ్వర్యంలో ఈ స్ఫూర్తి యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఈ కేడీపేట ఆయన సమాధి ఉన్నదో, లేదంటే ఆయన్ని ఎక్కడైతే కాల్చి చంపారు, చెట్టు దగ్గర ఎక్కడైతే వారిని ఉరి తీశారు, చెట్టు కట్టి చనిపోయాక కూడా వారిని కొంతకాలం పాటు ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టుకి తీసుకువెళ్ళి అక్కడ కట్టేయడం, ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా నేటి సమాజానికి తెలియాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులతో అప్పుడు సాంస్కృతిక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ యొక్క నిధులతో భారీగా అక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతున్న ఆ యొక్క స్ఫూర్తి వనం కానివ్వండి, వారి యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకి అతీతంగా, ఎందుకంటే స్వాతంత్ర సమర యోధులు మన అల్లూరి సీతారామరాజు గారు, వారికి దయచేసి ఎటువంటి రాజకీయాలకి ముడిపెట్టకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మేము అందరినీ కోరుతున్నాం. అలానే ఈ యొక్క కార్యక్రమం నర్సీపట్నం నుంచి మనం ఒక స్ఫూర్తి యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కేడిపేట, మంప, తర్వాత రాజేంద్రపాలెం ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా మనం నర్సీపట్నం నుంచి కూడా బైక్ ర్యాలీతో మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువతరం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మరీ కోరుతున్నాం. ధన్యవాదాలు.